హలో, ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అసలు చికెన్ కర్రీ వండడం రాని వాళ్ళైనా సరే ఈజీగా మంచి గ్రేవీ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. రెగ్యులర్గా చికెన్ కర్రీ వండుకునేటప్పుడు మనం గ్రేవీకి ఎలా కొట్టిస్తాం పీసెస్ మీడియం సైజ్లో, అలా మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను. ఇది 1 kg ఉంది. ఇందులో ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవడానికి పెరుగు వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ ధనియా పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత ఉప్పు. ఇది బాగా కలిపేసుకోవాలి. మిక్స్ చేసేసి 1 గంట 2 గంటల ముందుగానే కలిపి పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నేను బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసి కలిపితే కనుక చాలా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నూనె, ఇవన్నీ వేసి కలిపి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది. ఓవర్ నైట్ కూడా పెట్టేసుకోవచ్చు. మీరు ఆఫీస్ నుండి వస్తూ చికెన్ తీసుకొని అంతా మిక్స్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్కి వండినా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది మ్యారినేషన్ అయిపోయింది. కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టాను. ఇందులో నూనె వేస్తున్నాను. కొద్దిగా నూనె వేసి ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, అలాగే మన దగ్గర ఏ సీడ్స్ ఉంటే అవి, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు ఏ ఉన్నా సరే వేసుకోండి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ కొంచెం కొంచెం వేసాను. ఇవి ఎందుకు వేస్తున్నాను అంటే గ్రేవీ థిక్గా రావడానికి, రిచ్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. రెగ్యులర్గా చికెన్ కర్రీ చేస్తే మనం ఏం చేస్తాం, కొబ్బరి పొడి, గసగసాల పొడి అలా వేసుకుంటూ ఉంటాం. కానీ రిచ్గా కావాలి అంటే ఇలా కర్బూజా గింజలు, పుచ్చకాయ గింజలు, పంకిన్ సీడ్స్ ఇలా వేసుకున్నాం అనుకోండి, చాలా రిచ్గా వస్తుంది. హోటల్ స్టైల్లో ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట. ఇలా ఉల్లిపాయల్ని, టమాటాలని మంచిగా వేయించుకొని పేస్ట్ వేస్తే కూడా థిక్గా వస్తుంది. సో ఇలా ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గిన్నెలో నూనె వేసుకోవాలి. ఇందాక మనం వేయించుకున్నప్పుడు మిగిలిన నూనె ఉంది కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని లవంగాలు, యాలకులు, సాజీరా, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క వేస్తున్నాను. కొంచెం తాలింపులు, ఇవే వేయాలని ఏం లేదు. ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి వేసుకుందాం. మిక్సీ జార్లో చాలా ఉంటుంది, కొంచెం వాటర్ వేస్ట్ ఇలా వేస్ట్ చేయకుండా వేసేసుకోవాలి. చాలామంది స్పూన్తో ఇలా అని చాలా వేస్ట్ చేస్తారు. అలా కాకుండా వాటర్ వేసి బాగా కడిగి వేసేయాలి. ఇప్పుడు ఇందులో చూడండి, మనకు అసలు నూనె కనిపించట్లేదు ఎక్కడ. బాగా ఉడికి నూనె పైకి కనిపించేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇంకొంచెం పసుపు వేసుకోవచ్చు మనం. ఒకసారి ఉడకడం స్టార్ట్ అయ్యాక పైన తుల్లుతుంది, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా ఉడకాలి. పైన కల నూనె తేలాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇందులో మీరు బోన్లెస్ చికెన్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా విత్ బోన్ చికెన్ అయినా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడే మీరు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. కారం కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు కావాలన్నా ఏదైనా సరే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా కావాలన్నా కూడా కొంచెం వేసుకోవచ్చు. హోమ్మేడ్ గరం మసాలా కన్నా కొంచెం కొన్న గరం మసాలా అయితే ఎక్కువ ఘాటు ఉండదు, మైల్డ్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలి అనుకుంటే హోమ్మేడ్ గరం మసాలా వేసుకోండి. మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయింది, చికెన్ బాగా ఉడికిపోయింది. ఓపెన్ చేస్తాను చూడండి. చూసారా ఎంత బాగా మంచి గ్రేవీ వచ్చిందో. మీ దగ్గర కర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ లేవు, గింజలు లేవు అనుకుంటే ఆ ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా ఇదే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది.
లాస్ట్లో కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం రండి. పైనుండి మళ్ళీ కొంచెం ఇలా కొత్తిమీర వేస్తున్నాను గార్నిష్కి. ఎలా ఉందండి చికెన్ గ్రేవీ కర్రీ? బాగుంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ స్టైల్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడైనా సరే బగారాను వండుకున్నా, పులావ్ చేసుకున్నా, చపాతీకి, బటర్ నాన్కి ఇలా ట్రై చేయండి, అదిరిపోతుంది. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్కి రావడం మర్చిపోకండి. బాయ్.